క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఈ శుభ శుక్రవారం వేళ మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకుంటూ మిమ్మల్ని బలపరుస్తూ నేను బలపడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆయన నామాన్ని మహింపరుస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన ఆ యాగాన్ని, ఆయన సిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ 7 మాటలను పలికారు, 7 మాటల్లో ఉన్న తాత్పర్యం ఏమిటి అనేది ఈ రోజున మనం కూలంకుషంగా కొద్ది నిమిషాలు నేర్చుకోవడానికి, ఆ మాటల్లో ఉన్న బలాన్ని, శక్తిని మనం కలిగి ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అన్నాడు. కాబట్టి మన జీవితంలో సిలువను గురించిన మాటలను మనం ధ్యానం చేసుకోవడం వలన దేవుని శక్తి చేత మనం నింపబడటానికి అవకాశం దొరుకుతుంది. ఈ లోకంలో సమస్యలను జయించడానికి, వ్యాధులను జయించడానికి, బలహీనతలను జయించడానికి, పాపమును శాపమును జయించడానికి మన శక్తి చాలదు. కానీ దైవశక్తి మనకుంటే దేనినైనా మనమే జయించగలుగుతాం, ఏది మనలను జయించలేదు. అంతటి అభిషేకం సిలువను గూర్చిన వార్తలో, ఆ ధ్యానములో దాగి ఉంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు నిజంగానే దేవుని శక్తి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ శక్తివంతమైన మాటలను ధ్యానం చేసుకునే ముందు ఈ సమయంలో కొన్ని మాటలను నేను మీ ముందు ఉంచాలి అని మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు గొల్గొతా అనబడిన ఆ స్థలానికి భారమైన సిలువను మోసుకొని వెళ్ళారు. అయితే ఆ సిలువ యొక్క పరిమాణాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నిలువు కొయ్య 15 అడుగులుగాను, అడ్డు కొయ్య 8 అడుగులుగాను ఉంది. ఈ 2 కొయ్యల బరువు 150 కేజీలు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి విషయాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు, ఆయన బరువు 85 కేజీలు. అంటే యేసయ్య తనకు మించిన భారమైన ఆ సిలువను ఆ యెరూషలేము వీధుల్లో మోస్తూ వెళ్ళిన తర్వాత ఆ కపాలమనబడిన స్థలములోనికి ఆయన తీసుకుని వెళ్ళిన తర్వాత 3 మేకుల మధ్యలో యేసయ్యని సిలువలో వేలాడదీశారు. ఆయనను వేలాడదీసినప్పుడు ఆయన కాళ్ళలో, చేతుల్లో కొట్టబడిన మేకుల యొక్క పరిమాణాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కొక్క మేకు పొడవు 8 అంగుళాలుగాను, అది వెడల్పు 3/4 అంగుళాలుగాను అది ఉంది. అనగా అంత పెద్ద మేకులతో ఆయనని సిలువకు దిగగొట్టారు. సిలువకు దిగగొట్టిన తర్వాత ఆ సిలువ దగ్గర సైనికులు ఉన్నారు, బండ్రోతులు ఉన్నారు, అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ఆయనను కనిన తల్లి ఉన్నారు, ఆయన ప్రేమించిన శిష్యుడైన యోహాను ఉన్నారు, అనేకులు ఉన్నారు. ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఒక మాటను మాట్లాడటం ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్న ఆ జనసమూహంతో యేసయ్య మాట్లాడటం ప్రారంభించారు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు నోరు తెరిచి ఈ మాట మాట్లాడటం ప్రారంభం చేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి ఆయన ఎందుకు ఈ విధంగా ప్రార్థన చేశారు అనేది మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడుతున్న మాట ఏమిటంటే, ఆయనను హింసించిన వారి కొరకు ప్రార్థన చేశాను అనే మాటలు ఉంటాయి. అలాగే అది ఒక ప్రవచన నెరవేర్పు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీ శత్రువుల కోసం, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి అన్నారు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మొదటి మాటలో ఆయన గూర్చి చెప్పబడిన ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాటను కూడా మరలా ఆయన తన జీవితంలో దానిని నెరవేరుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు క్షమించమని ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి పరిశీలన చేస్తే, ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ఆ 2 కోణాల్లో ఒకటి, యేసుక్రీస్తు ప్రభువుల వారిని గూర్చి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు తెలిసిన శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు అందరికీ యేసుక్రీస్తు ప్రభువుల వారిని గురించి ప్రవచనాలు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారిని వారు చంపుతూ ఉన్నప్పుడు మేము ఆయనను చంపుతున్నామన్న ఆనందం వాళ్ళలో ఉంది. కానీ
ఆ ప్రవచన నెరవేర్పు ద్వారా ఆయన చనిపోతున్నాడు అన్న విషయాన్ని వాళ్ళు గుర్తెరగలేకపోతున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వారు ఎరుగురు గనక వారిని క్షమించు అన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక మునుపు మరి జయోత్సాహంతో యేసుక్రీస్తు ప్రభువుల వారిని మట్టలాదివారం రోజున గాడిద మీద హోసన్న జయము అంటూ రాజుగా ఆయనను ఆహ్వానించుకున్నారు. ఆ ప్రజలే పొంతి పిలాతు దగ్గర సిలువ వేయండి అని కేకలు వేశారు. అప్పుడు ఎందుకు రాజుగా కేకలు వేశారో, ఇప్పుడు ఎందుకు సిలువ వేయమన్నారో వాళ్ళు ఎరుగురు కనుక వారిని క్షమించు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారిని కొట్టిన వారిని, యేసుక్రీస్తు ప్రభువుల వారిని దూషించిన వారిని, ఉమ్మివేసిన వారిని, ఆయనకి అనేకమైన హింసలు పెట్టిన వారిని క్షమించండి అని యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని బంధించడానికి 1500 మంది సైన్యం వెళ్ళారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారిని హింసించడానికి 150 మంది రౌతులు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని బాధించడానికి దాదాపుగా ఆయనని 1253 దెబ్బలు కొట్టారు. వాటిలో లోతైన గాయాలు 150 గాయాలు ఉన్నాయి. 75 ముఖం మీదే కొట్టబడిన గాయాలు ఉన్నాయి. ఇన్ని గాయాలు వారు చేశారు. ఎందుకు చేశారు వారికి తెలియదు. అలాంటి వారి కోసం యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రార్థన చేశారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశారు. ఈ మాట ద్వారా దేవుడు మనకిస్తున్న సందేశం ఏమిటంటే, మనం కూడా మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి, మన శత్రువుల కొరకు విజ్ఞాపన చేయాలి, మనల్ని హింసించే వారిని క్షమించాలి, క్షమాపణ కలిగిన ప్రార్థన చేయాలి అని యేసయ్య నేర్పిస్తూ ఆత్మీయంగా మనకు ఒక మంచి సలహాను కూడా ఆయన ఇస్తున్నారు. ఆత్మీయంగా మనం జీవించవలసిన జీవితాన్ని నేర్పిస్తున్నారు. ఆయన మనకు కూడా ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నారు. ఏమని ఆహ్వానం పలుకుతున్నారు తెలుసా? నీవు ఎంత పాపివైనా, నీవు తెలిసి చేశావో తెలియక చేశావో, ఆ పాపాలన్నిటినీ నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, నీవు ఉన్నపాటును నా దగ్గరకు రమ్మని యేసయ్య నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన రెండో మాట పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఒక చక్కటి వాగ్దానాన్ని చేస్తూ వచ్చారు. మొట్టమొదటగా నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని యేసయ్య చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో 2 దొంగలు సిలువ వేయబడ్డారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన 2 దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడు అన్న ప్రవచన నెరవేర్పు ప్రకారం 2 దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడ్డారు. 2 దొంగల మధ్యలో సిలువ వేయబడినప్పుడు ఈ సిలువలో ఉన్న దొంగలు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా యేసయ్య వైపు చూస్తున్నప్పుడు యేసయ్య నేను క్షమిస్తున్నాను, క్షమాపణ మీకు ఉంది అని ఎప్పుడైతే ప్రకటన చేశారో వెంటనే సిలువలో ఉన్న ఒక దొంగ ఆయన ఎగతాళి చేస్తూ నీకే రక్షణ లేదు, మమ్మల్ని ఏం రక్షిస్తావు అంటూ అవహేళన చేయటం ప్రారంభం చేశారు. అయితే మరి ఒక దొంగ ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడని, క్షమించడానికి ఆయన రెడీగా ఉన్న దేవుడు అని గుర్తెరిగి ఆయన క్షమాపణను కోరుకుంటూ, అయ్యా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడటం ప్రారంభించారు. ఎప్పుడైతే అతడు మాట్లాడటం మాత్రమే కాదు, అతడు యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడక మునుపు తోటి దొంగతో అంటాడు, ఒరేయ్ నీవు అదే శిక్షలో ఉన్నావు, దేవునికి భయపడవా అన్నాడు. అనగా ఆ దొంగ దేవునికి భయపడిన వ్యక్తి. అంత మాత్రమే కాదు, మనం చేసిన దానికి ఇది మనకి న్యాయమే, ఆయన ఏ నేరం చేయలేదు అన్నాడు. అనగా నేను తప్పు చేశాను అని తన పాపాన్ని తాను ఒప్పుకున్నాడు. నిజమే కదా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడన్న వాగ్దానం మనకుంది కదా. అలాగే కీర్తన గ్రంథం 23వ కీర్తనలో తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటాడు. 32వ కీర్తన 5వ వచనంలో నా పాపములను ఎదుట కప్పుకొనక ఒప్పుకొంటిని, నా దోషములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అంటాడు. అలాగే ఈ దొంగ కూడా తను పాపిని అని గుర్తెరిగాడు,
పశ్చాత్తాపడ్డాడు, ఆయన క్షమాపణ ప్రకటిస్తే నాకు నీ క్షమాపణ కావాలయ్యా, నీ రక్షణ కావాలయ్యా, నువ్వు చనిపోతావు, సమాధి చేయబడతావు, తిరిగిలేస్తావు, పరలోకానికి వెళ్తావు, మరలా నిన్ను నమ్మిన వారిని, నీ కొరకు జీవించే వారిని తీసుకువెళ్ళటానికి ఈ లోకంలోనికి వస్తావు. అలా వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యం నాకు కావాలి అని దేవుని రాజ్యం కొరకు ఆర్తనాదంతో ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దేవుని రాజ్యం కొరకు అతడు ప్రార్థన చేశాడో అతని కోరికను యేసయ్య ఆ క్షణమే తీర్చాడు. నిజమే కదా. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఒక వాగ్దానం చేశారు. ఆయన చేసిన వాగ్దానం ఏమిటంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని. ఎస్, మన జీవితంలో మనం ఏది కోరుకున్నవన్నీ అనుగ్రహించబడాలి అంటే మనము ఆయన రాజ్యం మీద మనసు కలిగిన వాళ్ళంగా ఉండాలి. ఆయన రాజ్యానికి చేరేదానికంటే మిన్నగా మనకి ఏది ఉండకూడదు. అలాంటి కోరికలు ఉన్నప్పుడు మన కోరికలన్నీ ఆయన తీర్చగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు, నెరవేర్చగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. యేసయ్య క్షమిస్తున్నాను అని చెప్పని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే నాకు క్షమాపణ కావాలి అనుకున్న పాపికి యేసయ్య క్షమాపణ ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లారా, ఈ రెండో మాట ద్వారా నీవు నేను ఎంత పాపులమైనా నన్ను కూడా క్షమించండి ప్రభువా, నీ రాజ్యం నాకు కావాలి అని ఆయన దగ్గరికి వస్తే, ఎప్పుడు మనం చనిపోతాం మనకు తెలియదు, ఎప్పుడు ఈ యుగాంతం వస్తుందో తెలియదు, ఎప్పుడు దేవుడు వస్తాడో తెలియదు. ఈలోపు మనం మారుమనసు పొంది యేసయ్య ఇచ్చే క్షమాపణను కలిగి రక్షణను కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన రాజ్యం మనకు నిశ్చయమే. కాబట్టి ఈ రెండో మాట ద్వారా యేసయ్య రాజ్యం మనకి నిశ్చయమే. దానిలోనికి వెళ్ళాలి అంటే క్షమాపణ కోరుకోవాలి. అలాంటి క్షమాపణ కోరుకునే స్థితిలో మనమందరం ఉందాం. అలాంటి స్థితిని దేవుడు దయచేయునుగాక. యేసయ్య పలికిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మరి ఆ దగ్గర నుంచున్న తల్లితోనూ శిష్యునితోనూ యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. ఈ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు 10 ఆజ్ఞలను మనకిచ్చారు. ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో దీర్ఘాయుష్యమంతుడు ఒగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనే వాగ్దానాన్ని, అలాగే ఆజ్ఞను ఆయన ఇచ్చాడు. ఎస్, ఆయన ఇచ్చిన ఆజ్ఞని ఆయనే పాటిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే, ఆయన మాటలు చెప్పేవాడు కాదు, ఆయన మాటలను తన జీవితంలో నెరవేరుస్తూ ఆయన మాట మీద నిలబడిన వాడు అని అందరూ మాట్లాడుకునేటట్టు చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసయ్య. ఎస్, ఆయన తల్లిని ఆయన గౌరవిస్తూ ఉన్నారు, ఆయన తల్లిని ఆయన సన్మానిస్తూ ఉన్నారు. తద్వారా మనకు దేవుడిస్తున్న ప్రత్యేకమైన సందేశం ఏమిటంటే, మనం కూడా మన తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయములో అలాగే 30వ అధ్యాయములో తండ్రిని దూషించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు వాటిని తినివేయును అనే మాటలు వ్రాయబడుతున్నాయి. తల్లిదండ్రులను ఎవరైతే గౌరవించరో వారందరూ కూడా నరకానికి వెళతారు అని యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, యేసయ్య సిలువలో పలికిన ఈ మూడో మాట ద్వారా యేసయ్య మనకి నేర్పిస్తున్న మంచి మాట ఏమిటంటే, మనమందరం కూడా మన తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి, వారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత మనందరి మీద ఉంది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యునికి ఎందుకు ఆ తల్లి బాధ్యతను అప్పచెప్పాడు అంటే, ఆమెకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని. యేసుక్రీస్తు ప్రభువుల వారిని మరియమ్మ గారు కని ధన్యురాలైంది, కానీ ఆమెకు రక్షణ కావాలి. ఆయనను కనటం ద్వారా ఆమె రక్షించబడలేదు, ఆయన విలువైన రక్తంలో కడగబడటం ద్వారానే ఆమెకు రక్షణ ఉంది. అంటే మరియమ్మ గారికి కూడా రక్షణ కావాలి. ఆ రక్షణలో పెంచవలసిన బాధ్యతని యోహానుకు యేసయ్య అప్పచెప్పాడు. అనగా ఆయనను కనిన తల్లి కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన రక్తంలో కడగబడాలా, ఆమె కూడా బాప్తిసం తీసుకోవాలా, ఆమె కూడా ఆయన సేవకురాలుగా ఉండాలి. అది ఆ నెరవేర్పు కలగటం కోసం శిష్యునికి తల్లి బాధ్యతను యేసయ్య అప్పచెప్పాడు. మూడవ మాటలో నా రక్షణ ఇచ్చిన మీ బాధ్యత నాది అని యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య నమ్ముకోవటానికి ఇంకా నువ్వు వెనకాడుతున్నావేమో, యేసయ్య నమ్ముకో, నీ బాధ్యత ఆయనే తీసుకుంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని నీవు కలిగి ఉండటానికి, ఆయన నమ్ముకోవటానికి వెనకడుగు వేయమాకు. యేసయ్య నమ్ముకొని ముందుకు రా, నీ బాధ్యత
ఆయనే తీసుకుంటాడు. సిలువలో పలికిన 4వ మాట పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఆయన బిగ్గరగా అరిశారు. అంటే ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట పలికినప్పుడు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఆ దేశమంతా చీకటి కమ్మినప్పుడు ఆ చీకటిలో యేసయ్య ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట పలికినప్పుడు చీకటి కలిగింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిందే నశించిన దానిని వెతికి రక్షించడానికి, పాపులకు ప్రతిగా తన ప్రాణం పెట్టడానికి. అలాగే ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వల యొక్క దోషాన్ని తీసివేయటానికి 15-16 వచనాలు చేసిన వాగ్దానాన్ని, అనగా ఆయన స్త్రీ సంతానంగా పుట్టి ఆయన కాళ్ళ కింద సాతానును చితకతొక్కడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ నా దేవా నా దేవా మొదటి మాటలో చూస్తే తండ్రి అన్నాడు, ఇక్కడ నా దేవా అన్నారు. అంటే తండ్రి అనే పదాన్ని ఎందుకు వాడారు అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ చీకటి కలిగిన పరిస్థితుల్లో లోక పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. పాపితో ప్రభు ఉండడో కాబట్టి దేవుడు అనే స్థానం పక్కకు వెళ్ళింది. ఇంక ఇది మనకు బాగా అర్థం కావాలి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14 వచనాల వరకు ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనుషులు పోలికగా పుట్టాడు అనే మాటలు వ్రాయబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మనుష్య రూపంగా ఉన్నాడు. ఆయన మీద లోక పాపాలన్నీ మోపబడ్డాయి. లోక పాపాలన్నీ మోపబడిన తర్వాత దురాత్మల సమూహముతో ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు. అందుకనే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు లేని పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అన్న విషయాన్ని మనం అక్కడ బాగా అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట పలకటంలో కలిగిన మరి ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, అది ఒక ప్రవచనం. కీర్తన గ్రంథం 22వ కీర్తన 1వ వచనంలో వ్రాయబడుతున్న మాట ఏమిటంటే, ఆ మాట ప్రకారమే నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అనే మాటను యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడటం జరిగింది. ఈ మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, నేను క్షమిస్తున్నాను అంటే క్షమాపణ కోరుకున్న వారికి రక్షణ ఇచ్చాను, రక్షణ కోరుకున్న నా దగ్గరకు వచ్చిన వారికి అభయాన్ని ఇచ్చాను. అభయం ఇవ్వటం మాత్రమే కాదు, నా రక్షణ కోరుకున్న మీకు ఇది మొదలుకొని మీ పక్షంగా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్న సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట ద్వారా మనకు అనుగ్రహించారు. ఆయన మనకు యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం చాలా ధైర్యంగా ఉండాలి. పాపాన్ని రక్తంతోనే పోరాడి జయించాలి. అది మన వల్ల కాదు కాబట్టి మన స్థానములో ఆయనే తన విలువైన రక్తంతో పాపానికి శిక్ష విధిస్తూ ఉన్నాడు. అందుకనే అక్కడ చీకటి కలిగింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన నమ్ముకున్న నీకు ఆయన తోడుగా ఉండి నీ పక్షంగా యుద్ధం చేయగలిగిన సమర్థుడు అనే సత్యాన్ని ఆ 4వ మాట ద్వారా ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో నేను దప్పిగొనుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు నేను దప్పిగొనుచున్నాను అని మాట్లాడినప్పుడు ఎందుకు ఆయన అలా మాట్లాడారు అని చెబితే ఇది మనకు బాగా అర్థం కావాలి అంటే, సమరయ స్త్రీతో ప్రభు అన్నారు కదా, ఇదిగో నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును కూడా దప్పిగొనడు అన్నాడు. అలాగే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడుతున్న మాట ఏమిటంటే, దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. అలాగే యోహాను సువార్తలో కూడా నేనే జీవజలపు ఓటను అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆయన దప్పికొనటం ఏమిటండి? అయితే ఆయన కలిగిన దప్పికేమిటి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో వ్రాయబడుతున్న మాట ఏమిటంటే, నన్ను పంపిన వాని పని నెరవేర్చుటయు ఆయన పని తొద్దుముట్టించటం నాకు ఆహారమయ్యున్నది అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ వచ్చారు. అనగా అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్న దప్పిక ఆత్మల దప్పిక. కాబట్టి ప్రజలారా, మీ పాపాన్ని మీ శాపాన్ని నా భుజస్కంధాల మీద వేసుకొని వాటికి విరుగుడుగా నా రక్తాన్ని నేను చిందించి నేను మీకు క్షమాపణను సిద్ధం చేశాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి మీ రూపం నా ఆత్మ, నేను మిమ్మల్ని నా రూపంలో చేసుకున్నాను. నా రూపం ఏమిటి అంటే ఆత్మ. కాబట్టి ఆ ఆత్మలో మీరు బలపడాలి అంటే నా ఆత్మతో మీ ఆత్మ ఐక్యం కావాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు
ఆహ్వానిస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి కలిగిన ఆ దాహం ఆత్మల దాహం, ఆ దాహం ఆత్మల దాహం. కాబట్టి నీవు ఒక నీటి బిందువి, నేను ఒక నీటి బిందువుని. కాబట్టి మనమందరం కూడా ఆయన దగ్గరకు వెళితే, ఆయన ఇచ్చే రక్షణను మనం పొందుకుంటే ఆయన దాహం తీరుతూ ఉంది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ పని నెరవేరుతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనమే ఒక నీటి బిందువులం. అయితే ఆయన దాహం అని అరిచినప్పుడు వారు చేదు చెరకనిచ్చారు. ఈ లోకంలో అనేక మంది యేసయ్య దగ్గరకు వస్తున్నారు, కానీ వాళ్ళ జీవితంలో పాపాన్ని మానుకోవట్లేదు, వాళ్ళ జీవితంలో శాపాన్ని మానుకోవట్లేదు, వాళ్ళ జీవితంలో లోకానుసారమైన జీవితాన్ని మానుకోవట్లేదు, మారు మనసు కలిగి ఉండట్లేదు. మారు మనసు లేకుండా ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఆయన జీవితంలో చేదు చెరక లాంటి వాళ్ళే. అనగా ఇంకా ఆయన దప్పికను పెంచుతున్నవారే కానీ ఆయన దాహాన్ని తీర్చేవారిగా మనం ఎవరం ఉండట్లేదు. ఈ సమయంలో ఒక సందర్భం నాకు గుర్తొస్తూ ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నాకు ఆకలేసింది, మీరు అన్నం పెట్టారు, నాకు దాహం వేసింది, మీరు నీళ్ళు ఇచ్చారు, నేను వస్త్రహీనుడనై ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చారు, నేను రోగినై ఉన్నాను, నన్ను చూడటానికి వచ్చారు అన్నారు. వాళ్ళు అడిగారు, అయ్యా నువ్వెప్పుడు ఇలా ఉన్నావు అంటే, అవసరతలో ఉన్న వారికి చేస్తే నాకు చేసినట్లే అన్నారు. ఇంకొందరిని అన్నారు కదా, ఇదిగో నా తండ్రి చేత ద్వేషించబడిన వాళ్ళారా, శపించబడిన వాళ్ళారా, ఇక్కడి నుంచి పొండి అన్నారు. ఏయా మమ్మల్ని ఎందుకు పొమ్మంటున్నారు అంటే, ఏమీ లేదు, నాకు దాహం వేస్తే మీరు నాకు దాహం ఇవ్వలేదు అన్నారు ఆయన. ఎస్, ఆయన దాహం ఏమిటంటే ఆత్మల దాహం. మనము ఆయన దగ్గరకు మారు మనసు కలిగిన స్థితిలో రావటం మాత్రమే కాదు, మన కుటుంబాన్ని కూడా ఆయన దగ్గరికి తీసుకురావాలి, మన బంధువుల్ని ఆయన దగ్గరికి తీసుకురావాలి, మన ఇరుగు పొరుగు వారిని ఆయన దగ్గరకు తీసుకురావాలి. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవ్వరిని ఆయన త్రోసివేయడు. కాబట్టి ఆయన దగ్గరకు ధారాళంగా రావడానికి మనకు అవకాశం ఉంది. ఆయన మనకు రక్షణను గూర్చిన ఆహ్వానం పలుకుతున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ మంచివారంగా జీవిస్తూ ఆయన దాహాన్ని తీరుద్దాం. యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలు పలికిన 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం, సమాప్తమైనదని యేసుక్రీస్తు ప్రభులు వారు పలకడం మనం చూసాం. సమాప్తమైనది అని చెప్పని మాట, దాని యొక్క ఉద్దేశం ఏమిటండి అంటే, ఇందాక మనం చదువుకున్నాం, ఆయన పనిని నెరవేర్చటమే నాకు ఆహారం అన్నాడు ఆయన. ఎస్, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారండి అంటే, ఆయన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. సమాప్తమైనది అని యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ చెప్పిన మాటల యొక్క ఆంతర్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పాపమునకు విరుగుడు సమాప్తమైంది, శాపమునకు విరుగుడు సమాప్తమైంది, పాప సంబంధమైన వెల చెల్లించటం సమాప్తమైంది, మరణాన్ని జీవంగా మార్చటం సమాప్తమైంది, పరలోక రాజ్యానికి అనగా నూతన సృష్టికి, నూతన ఆకాశానికి, నూతన భూమికి పునాది వేయబడడం సమాప్తమైంది. అలాగే ఈ లోకంలో పాపం శాపం ఇక చాలించబడింది, అది సమాప్తమైంది. అలాగే ధర్మశాస్త్రం ఈ లోకంలో సమాప్తమైంది, ధర్మశాస్త్ర సంబంధమైన బలి సమాప్తమైంది. సో గొర్రెల యొక్కయు కోడుల యొక్కయు రక్తం వలన విమోచన లేదు, కానీ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం వలనే విమోచన ఉంది. కాబట్టి ఆ విమోచన క్రయధనం చెల్లించడం సమాప్తమైంది. ఎస్, అన్నిటికీ నేను వెల చెల్లించడం సమాప్తమైంది. కాబట్టి పాపాన్ని గురించి, శాపాన్ని గురించి మీరు భయపడొద్దు అని యేసయ్య భరోసా ఇస్తూ ఆ మాట పలుకుతున్నాడు. మంచి సమరయుడు ఏం చేశాడు తెలుసండి, గాయపడిన వ్యక్తిని పూటకుళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళి పరిచర్య చేసి అతనికి సంబంధించిన వెలంతా చెల్లించి, ఇతని బాధ్యత నాదే, ఇంకేమన్నా ఉంటే ఎంతైనా చెల్లిస్తాను అన్నాడు. ఎస్, క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభులు వారు మన పాపానికి వెల చెల్లించి సమాప్తం చేశాడు. పాపాన్ని గురించి భయపడాల్సిన పని మనకు లేదు. శాపానికి వెల చెల్లించి సమాప్తం చేశాడు. శాపానికి సంబంధించి మనం భయపడాల్సిన పని లేదు. ఈ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన అన్నిటినీ సమాప్తం చేశాడు. దేనికి మన మీదట ఎలాంటి అధికారం లేదు, ప్రతి దానిపైన మనమే అధికారులం. ఈ విషయాన్ని గుర్తెరిగి ఈ రోజు నుంచి దేవుడు సమస్తమైన వేళ చెల్లించాడన్న ధైర్యంతో ముందుకు సాగుదాం. యేసుక్రీస్తు ప్రభులు వారి సిలువలో పలికిన 7వ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన తన ప్రాణాన్ని విడిచినట్లుగా మనం చూస్తాం. అనగా ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నారు. దయచేసి గమనించండి, ఇక్కడ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని బిగ్గరగా కేక వేసి ప్రాణం పెట్టినప్పుడు
కొన్ని విచిత్రాలు జరిగాయి. ఆ దేశమంతటా చీకటి కమ్మింది, ఆ దేశంలో భూకంపం వచ్చింది, ఆ దేశంలో మరణించిన వారి యొక్క సమాధులు తెరవబడి మరణించిన వారు సజీవులుగా బయటకు వచ్చారు. అంత మాత్రమే కాదు, అక్కడ గొప్ప మహిమగా ప్రజలందరూ చూడటం జరిగింది. చెరసాల నాయకుడు లేకపోతే ఆ శతాధిపతి కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క రక్షణను చూడటానికి అవకాశం దొరికింది. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణించినప్పుడు దేవాలయం యొక్క తెర కూడా చిరిగిపోయింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవాలయాన్ని 3 భాగాలుగా విభజించారు. ఒకటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలోనికి ఎవరైనా రావచ్చు, పరిశుద్ధ స్థలంలోనికి పరిశుద్ధులైన పిల్లలే రావాలి. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అయితే ఆ సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడికి తప్ప మరి ఎవ్వరికి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే అవకాశం లేదు. అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా జరిగిన అద్భుతం ఏమిటి తెలుసండి? ఆ తెర చిరిగిపోయింది. అనగా దాని యొక్క విలువైన సత్యం ఏమిటంటే, యాజకుడు ప్రధాన యాజకుడే కాదు, ఎవరైనా నా దగ్గరకు రావచ్చు అని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆహ్వానం పలికారు. ప్రభు దగ్గరికి వెళతానికి అవకాశం దొరికింది. కాబట్టి ఆ దేవాలయపు తెర చిరగడానికి కారణం ఏమిటంటే, తండ్రికి మనకి మధ్యలో ఉన్న అడ్డుగోడ తొలగిపోయింది. మనమందరం దేవునితో కలిసి సంతోషంగా సమాధానంగా ఉండటానికి మనకు అవకాశం దొరికింది. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువుల వారు పలికిన ఈ మాటలో ఉన్న విలువైన సందేశం ఏమిటండి అంటే, ఈ మాట ద్వారా మనం కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఆ విషయం అంటే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట, మన్నైనది వెనుకట వలె మన్నుకు చేరుతుంది, ఆత్మ దానిని దయచేసిన దేవుని చేరుతుంది అని. రైట్. అలాగే సామెతల గ్రంథంలో అంటాడు కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని. మన ఈ ఆత్మని దేవునితో మనం ఐక్యం చేయాలి. మనం దేవుని దగ్గర నుంచి వచ్చాం, దేవుని దగ్గరికి వెళ్ళాలి. యూదులు వాళ్ళ దినచర్య అంతా ముగించుకున్న తర్వాత ఉదయం ప్రార్థనలు వేరు, మధ్యాహ్నం ప్రార్థనలు వేరు, రాత్రి పడుకునేటప్పుడు చేసుకునే ప్రార్థన వేరు. రాత్రి పడుకునేటప్పుడు చేసే ప్రార్థన ఏమిటి తెలుసా? తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినములో ఒకవేళ మేము ఏదైనా దోషం చేసి మీకు అంగీకారం లేకపోతే మమ్మల్ని క్షమించండి. ఈ రాత్రి మీరు అక్కడ వస్తే మమ్మల్ని ఏ దోషం లేని వారిగా మీ రాజ్యంలోని చేర్చుకోండి. మీరు అక్కడ ఆలస్యం అయితే మీకు అంగీకారంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఈ మా ఆత్మను మీ చేతులకు అప్పచెబుతున్నాం, మీరే భద్రపరిచి ఈ లోకంలో ఉంచినా సంతోషం, తీసుకున్నా మీలో ఐక్యం చేసుకున్న సంతోషం అని ప్రార్థన చేసుకుంటూ పడుకునేవారు. ఈ ఆత్మను యేసయ్య స్వాధీనం చేయాలా? యేసయ్య ఆధీనంలో స్వాధీనంలో మనం ఉండాలా? యేసయ్యకి అంగీకారంగా మనం ఉండాలా? యేసయ్య చిత్తాన్ని, యేసయ్య ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళంగా ఉండాలా? ఇక మీదట మనం మన సొంత చిత్తాన్ని, మన సొంత ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళంగా కాక దేవుని చిత్తం ఏదో గుర్తెరిగి దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా మనకు పరలోక రాజ్య ప్రాప్తి ఉంటుంది. ఆయన అధికారానికి మనం ఒప్పుకునే వాళ్ళంగా ఉన్నప్పుడు మన జీవితంలో సర్వ సమృద్ధి ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో పలికిన ఈ 7 మాటల ద్వారా మనకిస్తున్న సందేశం ఏమిటో తెలుసా అండి? మొదటి మాట ద్వారా క్షమాపణను ప్రకటించాడు, రెండో మాట ద్వారా రక్షణను కూర్చిన వాగ్దానాన్ని ఇచ్చాడు, మూడో మాట ద్వారా ఆయన మనకి నేను మిమ్మల్ని పట్టించుకుంటాను, మీ బాధ్యత నాది అని అభయాన్ని ఇచ్చాడు. నాలుగో మాట ద్వారా మీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను అన్నాడు. ఐదో మాట ద్వారా మీరు మంచిగా ఉంటే మీరే నా దాహాన్ని తీర్చేవారు అని ఆహ్వానం పలికాడు. ఆరో మాట ద్వారా మీకు సంబంధించిన వెలంతా చెల్లించేశానన్న అభయాన్ని మనకిచ్చాడు. ఏడో మాట ద్వారా మీ ఆత్మలను నా స్వాధీనం చేసి మారు మనసు కలిగిన స్థితిలో ఉంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నాతో పాటు మీరును, మీతో పాటు నేనును కలిసి పరలోక రాజ్యంలో సంతోషిస్తాము అని మన ఆత్మలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి మనము కూడా మన ఆత్మలని ఆయన స్వాధీనం చేసి మన కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్యకే, మన కోసం ఇంత చేసిన యేసయ్యకే మనల్ని మనం సమర్పించుకొని ఆయన బిడ్డలుగా జీవిద్దాం, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఓ ప్రేమగలిగిన తండ్రి, సిలువ యొక్క యాగాన్ని, త్యాగాన్ని, మీరు సిలువలో పలికిన 7 మాటల యొక్క అర్థాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. ఈ మాటలు విని మీ బిడ్డలందరూ దీనిలో ఉన్న సత్యాన్ని, సారాంశాన్ని గుర్తెరగడానికి సహాయం చేయండి. చేరి కూడి వింటున్న బిడ్డల జీవితాల్లో మీరుండి మీ కార్యాలు చేయండి. మీ రక్షణ ప్రణాళిక ప్రతి ఒక్కరిలో మీరు నెరవేర్చమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ పి మెతూశాల, విశ్వాస ప్రార్థనా మందిరం, గండిగుంట పోస్ట్, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా.